ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి 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 సోహం సోహం సోహం. లోతుగా గాలి పీల్చి వదలండి ఒక 3 పర్యాయాలు. ఈనాడు సన్యాసము, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనేటటువంటి ఆశ్రమాలు హౌస్ హోల్డర్స్గా ఎదిగిన వాళ్లకు విధించబడుతుంది. కొంతమంది డైరెక్ట్గా బ్రహ్మచర్యం నుంచి సన్యాసాశ్రమాన్ని, కషాయ వస్త్రధారణ చిహ్నాలు ధరిస్తూ సన్యాసాన్ని తీసుకోవచ్చు. లేకపోతే కొంతకాలం గృహస్థుడిగా ఉండి ఆ గృహస్థ ధర్మాన్ని విడిచిపెట్టి సన్యాసాన్ని తీసుకోవచ్చు. కొంతమంది గృహస్థ ధర్మాన్ని ముగించి వానప్రస్థం విడిచి డైరెక్ట్గా సన్యాసాన్ని తీసుకోవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ సన్యాసము, త్యాగము అంటే రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ ఆఫ్ వాట్? రెనౌన్సియేషన్ ఆఫ్ ద దేహభావ. రెనౌన్సియేషన్ దట్ ఐ ఆమ్ దిస్ బాడీ. రెనౌన్సియేషన్ ఆఫ్ అనాత్మ. రెనౌన్సియేషన్ ఆఫ్ పంచకోశ. రెనౌన్సియేషన్ ఆఫ్ రాగద్వేష. Be it an ashrama sannyasi or a graduated grihastha into sannyasi at home, both are one and the same, but slight difference is there in their lifestyle. Vidvat sannyasam, mukhya sannyasam, antara sannyasam అనేటటువంటివి పర్యాయ పదములు. దేనికి? గృహస్థుడు వానప్రస్థు నుంచి సన్యాసిగా ఎదిగిన వారికి. ఆశ్రమ సన్యాసము లేక వివిధిష సన్యాసము అనేటటువంటిది మన స్వామీజీస్ వాళ్ళలాగా కావాలని పట్టుపట్టి ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్గా సన్యాసాన్ని మంచి ప్రౌఢమైనటువంటి వయస్సులోనే ఎన్నుకున్నవాళ్ళు. హిందూ సన్యాస ధర్మంలో సన్యాసులు అనేవారు దండాన్ని ధరిస్తారు. కొంతమంది దండాన్ని ధరించరు. కొంతమంది వాళ్ళ తాలూకా ఆధ్యాత్మిక స్థితిని బట్టి ఇంతకుముందు ఎలా అయితే ఈ గృహస్థులలో కామ్యకర్మలు, నిష్కామ కర్మలు, తరువాత విద్వత్ సన్యాసం అని 3గా చెప్పుకున్నాము. అంటే మాండూక్యంలో చెప్పుకున్నట్టుగా మంద, మధ్యమ, ఉత్తమ అధికారులను చెప్పుకున్నాము. ఇక్కడ కూడా కొంత క్లాసిఫికేషన్ ఉంది, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పర్స్యూట్ అందరిది ఒక్కటే, కానీ వాళ్ళ యొక్క వ్యవహారాల్లో కొంత విభిన్నత ఉన్నది. ఏమిటో తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే చాలాసార్లు ఆ పదాలు వస్తూ ఉంటాయి. ఆ పదమునకు అర్థము తెలియకుండా వాడడము ప్రయోజనం ఉండదు. ఏకదండి సన్యాసి, ఒకటే దండం, 1 స్టాఫ్. ఏకదండి సన్యాసులు ఒకే ఒక్క కొయ్యను ధరిస్తారు. తత్వశాస్త్రం ప్రకారంగా ఇది ఆది శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి అద్వైత వేదాంతానికి చిహ్నం. ఏమిటి ఏకము? జీవ
పరమాత్మ, భేదం లేదు, ఒక్కటే అనేటటువంటి సందేశాన్ని చాటి చెప్పే జీవబ్రహ్మ ఏకత్వాన్ని సూచించేటటువంటిదే ఈ ఏకదండము. సృష్టికర్తకు సృష్టికి భేదం లేదు, రెండు ఒకటే. అసలు సృష్టి షాడో, సృష్టికర్త ఒరిజినల్. సృష్టి షాడో, జీవుడు ఆ సృష్టికర్తయే, జీవుడు షాడో కాదు. జీవో బ్రహ్మైవ నా పరహ, జీవునిలోని అనాత్మ అంశము షాడో, బింబ చైతన్యము, ప్రతిబింబ చైతన్యము. సాంప్రదాయం, వీళ్ళు దశనామి అనే సాంప్రదాయానికి చెందినవాళ్ళు. దశనామి 10 రకాల పేర్లు ఏమిటో కొంతసేపట్లో చూస్తాం. ఈ పేర్లు టైటిల్స్. ఓకే, ఏదో ఎంబీబీఎస్ చదివిన వాళ్ళని డాక్టర్ అన్నట్టు, పిహెచ్డి చేసిన వాళ్ళని డాక్టర్ అన్నట్టు, అది బ్రిగేడియర్గా రిటైర్ అయిన వాళ్ళు బ్రిగేడియర్ అన్నట్టు ఏవో టైటిల్స్ ఉన్నాయి కదా. అలా త్రిదండి, నెక్స్ట్ ఏకదండి అయింది. అదండి రెండో వాళ్ళు. అంటే వీళ్ళు ఏ విధమైనటువంటి దండము పట్టుకోరు. వాళ్ళకి ఏ చిహ్నము బాహ్యంగా ఒక దండంలాగా, ఒక కర్రలాగా ఏది ధరించరు. వాడి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. త్రిదండి సన్యాసులు వీళ్ళు ఏం చేస్తారు? 3 కర్రలను తీసుకుంటారు. 3 కర్రలను మీదన ఒక కట్టు, కిందన ఒక కట్టు వేసి మధ్య భాగంలోనేమో గుడ్డతో కట్టి, ఆ గుడ్డలతో కట్టి ఉన్న భాగాన్ని ధరిస్తారు. త్రిదండి సన్యాసులు. తత్వం ఏమిటి? ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందినది. ముఖ్యంగా రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతానికి గుర్తు, సంకేతం. వాళ్ళకి ఏమిటేమిటి? అదిగో నొసటి భాగంలో విష్ణునామాల్లాగా వెర్టికల్ లైన్స్, భుజాల మీద, షోల్డర్స్ మీద, అంటే అలాగే అప్పర్ పార్ట్ అది అప్పర్ ఆర్మ్ మీద గుర్తులు, శంఖం చక్రం, గుండె మీద కూడా శంఖం చక్రం, తల మీదేమో నామము, ప్లస్ ఈ త్రిదండము వాళ్ళ యొక్క సాంప్రదాయానికి గుర్తులు. తన త్రికరణాలను కాయ వాచ మనస, కాయ వాంగ్మనః, ఈ మూడిటిని కూడా భగవంతుని సేవకు అంకితం చేస్తున్నాము అనేటటువంటి ఒక ప్రతిన, అదే దీనికి సంకేతం. శారీరక కర్మలు, మాట, మనస్సు, మూడును ఏకం చేసుకుంటున్నాను. ఏకం చేసుకుని ఆ భగవంతుని దర్శిస్తున్నాను. భగవంతుడు పరమ శక్తివంతుడు, నేను అల్పజ్ఞుడను. పరమాత్మ హోల్, నేను పార్ట్. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్. దిస్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ ఎ పార్ట్. ఇట్ కెనాట్ బికమ్ ద హోల్. If this only the realization is that you realize you are part of the whole. సూర్యుని కిరణము సూర్యుని వలె. ఓకే, ఇది విశిష్టాద్వైతమైనటువంటి సాంప్రదాయం. అయితే ఈ కాయ, వాక్కు, మనస్సు అనే 3 దండముల యొక్క సంకేతం వెనకాల ఉన్నటువంటి ఈ 3 ఇంద్రియాలను ఒకటి చేయాలి అనేటటువంటిది శమధమాదుల ద్వారా ప్రతి సన్యాసికి అవసరమే. ఇక్కడ దండం పట్టుకుంటున్నారు, త్రిదండం, అంతే తేడా. ఈవెన్ ఏకదండం వాళ్ళకు కూడా కాయవాంగ్ మనస్సులు ఒకటి చేయడం, అలాగే ఈవెన్ కర్మయోగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా అవసరం. విశిష్టత, భక్తుడు తన సర్వస్వాన్ని శ్రీ మహావిష్ణువుకు, అదే పరమాత్మ శ్రీ మహావిష్ణువే, ఎక్కడ విశిష్టాద్వైతంలో సమర్పించుకుంటున్నాడని అర్థం. అంతేకాకుండా చిత్ ఆత్మ, అచిత్ ఇదిగో ఈ జడమైనటువంటి శరీరము, తరువాత ఈశ్వర అంటే భగవంతుడు. చిత్, అచిత్, ఈశ్వర 3 వేరు. చిత్, అచిత్, చిజ్జడములు అంటే చైతన్యము, జడము, ప్లస్ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే విష్ణుమూర్తి.
భగవంతుడు 3 సత్యాలకు 3 దండాలు కలిపి కట్టుకోవడం. ఇక సన్యాసంలో 4 దశలు ఉంటాయి. ఏ సన్యాసంలో ఏ సన్యాసంలోనైనా ముఖ్యంగా ఏకదండిలో కుటీచక కుటీచక చిన్న కుటీరంలో నివసిస్తారు. ఆహారం కుటుంబ సభ్యులు కొంతమంది ఎవరైనా ఇవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి నుంచి దూరంగా వెళతారు. ఊరు బయట ఒక చిన్న టెంటో ఒక హట్టో ఒక ఆశ్రమమో ఏదో పెట్టుకుని ఆ కుటీ చెక్కులుగా అక్కడ ఉంటారు. వీళ్ళు భిక్షాటనం చేసి ఫుడ్ సంపాదించుకోరు. వీళ్ళకి తెలిసిన వాళ్ళు బంధువులు ఆ విలేజర్స్ 2 పూట్ల అయిన అన్నాన్ని వాళ్ళకి భిక్షని పట్టుకొని వెళ్ళి ఆ కుటీలో ఇచ్చేస్తారు. వాళ్ళు అలా తింటూ ఉంటారు. జీవనాన్ని గడిపిస్తూ బయట తిరగరు. ఓన్లీ మనన నిత్యాసల్లో పరమాత్మ చింతనలో జీవితాన్ని గడుపుతారు. ఎవరికి ఏవి జనరల్గా బోధించరు. కుటీచకులు. ఫర్ ఎగ్జాంపుల్ దయానంద సరస్వతి మహానుభావుడు. ఆయన ఒక ఋషికేశ్లో ఒక ఆశ్రమము అందే ఉండేవారు. పరమపదించే వరకు అక్కడే ఉండేవాడు. అదే కుటీచకులు. అయితే ఆయన బోధనలు చేసేవారు. చిన్న చిన్న వ్యత్యాసాలు. అలాగే ఇప్పుడు మనకి పాఠాలు చెప్తున్నారే, ఆయన కుటీచకులు. ఆయన భిక్షాటనానికి వెళ్ళరు. ఇంట్లోనే ఒక రూమ్ తీసుకున్నారు. ఆ రూమ్లో ఆయనతో పాటు ఇంకొక సన్యాసి కలిసి ఉంటున్నారు. జనరల్గా అలా కలిసి ఉండరు, కానీ ఈయన అలా కలిసి ఉంటున్నారు. ఆయన వీళ్ళకి భోజనము వసతి ఏర్పాట్లు ఎవరి ద్వారానో జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏం ప్రయత్నం చేయరు. కుటీచకులు. బహూదకుడు. బహూదకుడు అంటే ఉదకము నీరు, బహోదకము అనేక నీళ్లు, వాటర్ మారుతూ ఉంటుంది. ఇవాళ ఒక చోట వాటర్ తాగుతారు, ఇంకొక చోట మళ్ళీ 3 నెలల తర్వాత ఇంకొక చోట ఉంటారు. అంటే వాళ్ళకు సంవత్సరంలో ఒక 4-5 తావులు ఉంటాయి. ఈ 4-5 తావుల మధ్యన తిరుగుతూ ఉంటారు. తిరిగి అక్కడ ఉన్నటువంటి సమయంలో అక్కడున్న వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తూ ఉంటారు. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ మన తత్వవిధానంద సరస్వతి వారు. రాజమండ్రిలో కాకినాడలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, సైలెస్బర్గ్లో ఉంటారు, ఫీనిక్స్లో ఉంటారు. అలా రకరకాల చోట్ల వాళ్ళ జీవితాన్ని నెక్స్ట్ ఇయర్ని ఇప్పుడే ప్లాన్ చేసుకుంటారు. ఈ 2 నెలలు నేను సాలిస్బర్గ్, ఈ 2 నెలలు ఫీనిక్స్, ఈ 2 నెలలు కాకినాడ, ఈ 6 నెలలు నేను హైదరాబాదు. ఈ విధంగా ప్లాన్ చేసుకుని అవి కుటీచకమే, కానీ వేర్వేరు కుటీలు కాబట్టి బహూదకము. వీళ్ళు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, ఆ కోవిళ్ళకి వెళ్తారు. ఆ కోవిలలో ప్రసంగాలు, ఉపన్యాసాలు, వేదాంతపరమైనటువంటి బోధనలు చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాల తీరంలో వాళ్ళు జనాలు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్లకు ఆత్మబోధ చేస్తూ ఉంటారు. తరువాత వీళ్ళకు భోజనం ఎలా వస్తుంది? మధుకరి. మధుకరం అంటారు మీరు. మధుకరం వాడు వచ్చారు. మధుకరం అంటే ఏమిటి? తేనెటీగా ఏం చేస్తుంది? ఒక్కొక్క పువ్వుకి పోయి తెచ్చుకుంటుంది తేనెను. అలాగే మకరందాన్ని వేరువేరు పుష్పాల నుంచి ఏ విధముగా ఒక తేనెటీగ గ్రహిస్తుందో ద బంబల్ బీ, అలాగే వీళ్ళు కూడా వేర్వేరు ఇండ్ల నుంచి భిక్ష సేకరిస్తారు. ఈ భిక్ష సేకరించిన వాళ్ళు వండినటువంటి అన్నం తీసుకోరు. కూరలు, బియ్యం, పప్పు వాళ్ళు ఏమైనా ఇస్తే పట్టుకొచ్చి వాళ్ళ తాలూకా కుటీలోనే వారైనా వారి శిష్యులైనా పచనం చేస్తారు. డైరెక్ట్గా వండిన అన్నాన్ని పుచ్చుకోరు. ఇది బహూదకుడు. పరివ్రాజకుడు నెక్స్ట్ లెవెల్. కుటీచక, బహూదక,
Parivrajaka. As we move down, the intensity of spiritual sadhana, the intensity of rigor increases. Kutichaka, Bahodaka, Parivrajaka. దీనికి 4, 3, 5 అంటూ ఊర్లు ఉండవు, అడ్రస్ ఉండదు, ఎక్కడుంటారో తెలియదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊళ్ళో ఉంటారు. వీరినంత వరకు పక్కపక్క గ్రామాలకు పాద సంచారంతోనే వెళుతూ ఉంటారు. ఈ విధంగా పరివ్రజనం, వ్రజనము తిరగడం, పరివ్రజనము అంతటా తిరగడం, అంతటా తిరిగేవాడను పరివ్రాజక సన్యాసులు అంటారు. వీళ్ళు న్యాచురలీ అవైలబుల్ ఫుడ్ కానీ కుక్డ్ ఫుడ్ కానీ ఏదో ఒకటి తింటారు. మళ్ళీ వండుకోవడం అనే ప్రక్రియ వీళ్ళకు ఉండదు. ఇల్లు కూడా ఏముండదు. సురమందిరతరు మూల నివాస శయాభూతల మజినం వాస. అది వీళ్ళ సంగతి. సురమందిరం కోవిల, సురమందిర తరు చెట్టు నీడ, సురమందిర తరుమూల చెట్టు మొదట్లో, నివాస శయ్యా భూతలం భూమియే పరుపు, అజినం వాస ఏదైనా ఒక జంతు చర్మాన్ని ధరిస్తారు. సర్వపరిత్యగ భోగత్యాగ కస్య సుఖం న కరోతి విరాగ. అది పరివ్రాజన. నిత్య సంచారం చేస్తూ బోధన ప్రధానం వీళ్ళకి జీవితంలో. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి చోట ఏదో ఒక ప్రవచనం చేస్తూ ఉంటారు, స్వాధ్యాయ ప్రవచనాలలో ఉంటారు. ఇక పరమహంస, పరమహంస పరమహంస అనేది హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ ది సన్యాస ఇన్ టర్మ్స్ ఆఫ్ రిగర్. అందరూ త్యాగం చేసిన వాళ్ళే. అత్యున్నతమైన స్థితి దైవంలో లీనమై ఆత్మభావంలోనే జీవిస్తూ ఈ ఆత్మభావ ఏకత్వ ఉద్ధరణకు, బోధన ఉద్ధరణకు అత్యంతంగా పాటుపడుతూ నియమ నిబంధనలకు అతీతంగా ఉంటారు. వీళ్ళకి ఏ నియమము ఉండదు. నియమ నిబంధనలకు అతీతంగా ఉండేవాడని పరివ్రాజకుడు అంటారు. వీళ్ళు ఒకసారి కోవిల్లోకి వెళ్ళొచ్చు, పూజ చేయొచ్చు, ఇంకొకసారి వెళ్ళి భజనలో పాల్గొవచ్చు, ఇంకోసారి ప్రవచనం చేయొచ్చు, ఇంకోసారి స్వాధ్యాయం చేసుకోవచ్చు, ఇంకొకసారి వండుకోవచ్చు, ఇంకోసారి వండుకోకపోవచ్చు. అన్నిటికీ అన్ని నియమాలకు అతీతంగా ఉంటూ పరివ్రజనము కూడా ఉంటూ బోధన ఉంటూ పరమహంసగా ఉంటారు. మన గురువుగారిని ఏమంటారు? మన దైవాన్ని పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ శంకర భగవత్ పూజ్య శంకర భగవత్పాద. పరివ్రాజకులకు ఆచార్యులు అంటే ఈ విధముగా తిరుగుతున్న వాళ్ళందరికీ ఆచార్యులై పరమహంసగా ఉన్నారు అంటూ పరమహంస పరివ్రాజకాచార్య అనే శబ్దానికి అర్థం. అహమస్మి, అహమస్మి. పరమహంస అనేటటువంటిది భౌతిక దండం ఉండదు వీరికి. ఉన్నతమైనటువంటి చైతన్య స్థితి, దాని ద్వారానే గుర్తించబడుతుంది. ఆయన ఎలా గుర్తిస్తారు? దండం పెట్టుకోరు. దండం అంటే నమస్కారం కాదు, దండం అంటే కర్ర. కర్ర చేత్తో పట్టుకోరు. వాళ్ళు స్థితప్రజ్ఞుడు అని అన్నారే భగవద్గీతలో, వారు ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు బట్టే గ్రహించాలి. అది పాలు నీళ్లు కలిపి ఉంచితే హంస, ది మెటఫరికల్ హంస ఏ విధముగా అయితే పాలను గ్రహిస్తుందో, పరమహంస కూడా మాయా ప్రపంచంలో నిత్య సత్యమైనటువంటి పాల వంటి బ్రహ్మాన్ని వేరు చేసి చూడగలుగుతారు. అందుకే వీడు పరమహంస. హంస శబ్దానికి శివ అనేటటువంటి అర్థం కూడా ఉంది. పరమహంస అంటే పరమశివ అని కూడా అర్థం. లక్షణాలు: సామాజిక నియమాలకు, కర్మకాండలకు, భౌతిక చిహ్నాలు ధరించడానికి వాళ్ళు అతీతులు. వీరిని అతివర్ణాశ్రమీ అంటారు. వర్ణ ఆశ్రమములకు అతీతముగా ఉన్నవారు
అతివర్ణాశ్రమి, సర్వభూతములయందు బ్రహ్మమే దర్శిస్తారు. ఇంకా వాళ్ళకి ఏది కనపడదు. అటువంటి వాళ్ళనే పరమహంస అంటారు. ఇక 10 రకాల పేర్లు, టైటిల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఏమిటి ఈ పేర్లు? ఇవి శంకరాచార్యుల వారు ఏర్పరిచారు ఈ టైటిల్స్ని. ఏకదండి సన్యాసుల కోసం ఈ వ్యవస్థ చేశారు. భారతదేశంలో ఆ మహానుభావులు 4 భాగాలలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమాలలో పీఠాలను స్థాపించారు. ఎందుకు? ఆధ్యాత్మ విద్య, అద్వైత విద్య నలుమూలలా వెళుతుందని దేశంలో ఈ 4 మఠాలను స్థాపించారు. ఆ 4 మఠాలకు పీఠములు అంటారు. ఇక్కడ సౌత్లో ఉండేటటువంటి పీఠాన్ని శృంగేరి పీఠము లేక దక్షిణ ఆమ్నాయ పీఠము, దక్షిణ ఆమ్నాయ పీఠమన్న శృంగేరి అన్న ఒకటే. ఇక్కడ యజుర్వేదం, ఏమిటి వేదం మెయిన్గా ఇక్కడ? యజుర్వేదం, దక్షిణామ్నాయం, శృంగేరి పీఠం. ఇక్కడున్న వాళ్లకు 3 టైటిల్స్ ఇస్తారు: సరస్వతి, పురి, భారతి. సరస్వతి దయానంద సరస్వతి, లేకపోతే సత్వవిధానంద సరస్వతి, అలా. లేకపోతే విద్యాప్రకాశానంద గిరి. పూరి, పూరి, భారతి, సరస్వతి. సరస్వతి అంటే జ్ఞానం, పూరి అంటే నగరం, భారతి అంటే కాంతి. వాళ్ళ టైటిల్స్. నెక్స్ట్ ద్వారక, పశ్చిమంలో ఉండేటటువంటి గుజరాత్లో ఉన్న ద్వారకం పీఠం ఉన్నది. అది పశ్చిమ పీఠం, పశ్చిమ ఆమ్నాయ పీఠం. వేదము సామవేదం. అక్కడ తీర్థ, ఆశ్రమ అనేటటువంటి టైటిల్స్ ఇస్తారు. స్వామి రామతీర్థానంద, రామతీర్థ, స్వామి రామతీర్థ, ఆ తీర్థ అనేటటువంటి పేరు. ఆశ్రమ అనేటటువంటి పేరు కూడా ఉంటుంది. సరస్వతి, భారతి అనేవి దక్షిణామ్నాయానికి చెందినటువంటి సన్యాసులకు ఇచ్చేటటువంటి టైటిల్స్. గురువుగారు ఇస్తారు, రేపటి నుంచి నీ పేరు ఏదో ఫలానా పేరు సర్వాత్మానంద సరస్వతి లేకపోతే భారతి ఏదో పెడతారు. అలాగే రెండవది ద్వారకా లేక పశ్చిమ పీఠము, తీర్థము, తీర్థ, ఆశ్రమ అనేటటువంటి టైటిల్స్ ఇస్తారు. ఇంకా ఉత్తరంలో ఉండేది జ్యోతిర్మఠ్. ఉత్తరంలో కాశ్మీరంలో ఉత్తరంలో ఉండేటటువంటిది జ్యోతిర్మఠము. అది అథర్వణ వేదానికి సంకేతం. మొదటిది యజుర్వేదము, రెండవది సామవేదము, మూడవది అథర్వణ వేదము. వాళ్ళకు ఒక్కొక్క వేదాన్ని ఒక్కొక్క పీఠానికి అప్పగించారు. అంటే వాళ్ళు ఇతర వేదాలు చదవరా అని కాదు, చదువుతారు, కానీ ఈ వేదాన్ని మెయిన్గా ప్రోపగేట్ చేస్తారు. ఇక్కడ ఉండే వాళ్ళకు టైటిల్స్ గిరి, సాగర, పర్వత. గిరి, సాగర, పర్వత. ఇక ఆఖరి పూరిలో ఉన్నటువంటి పీఠము, తూర్పు పీఠము, ఋగ్వేదాన్ని ప్రమోట్ చేస్తుంది. దీనికి వన, అరణ్య అనేటటువంటి టైటిల్స్ వాళ్ళకి ఇస్తారు. ఈ విధంగా దశనాంని సరస్వతి, పూరి, భారతి, శృంగేరి దక్షిణామ్నాయము, తీర్థ, ఆశ్రమ, ద్వారక పశ్చిమామ్నాయము, గిరి, పర్వత, సాగర, జ్యోతిర్మఠ్ ఉత్తర హిందుస్థానము, వన, అరణ్య, పూరి తూర్పు పక్కన ఉన్నటువంటి ఆమ్నాయ పీఠం. వరుసగా యజుర్వేదం, సమవేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము. అంతేకాకుండా భగవత్పాదులు ఈ 4 పీఠాలకు 4 మహావాక్యాలను కూడా అటాచ్ చేశారు. ప్రజ్ఞానం బ్రహ్మ, చైతన్యమే బ్రహ్మ అనేటటువంటిది లక్షణవాక్యం. తత్వమసి అనేటటువంటిది ఉపదేశవాక్యం, సమవేదం నుంచి వచ్చింది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఐతరేయం నుంచి వచ్చింది కదా, ఋగ్వేదం. సో ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరికి? ఋగ్వేదం వాళ్ళకు, అంటే పూరి వాళ్లకు. తత్వమసి అనేది సామవేదము, అది ద్వారక వాళ్లకు. అయమాత్మ బ్రహ్మ అంటే అభ్యాసవాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణవాక్యం, తత్వమసి అనేది ఉపదేశవాక్యం. నీవు అది అయి ఉన్నావు అని గురువుగారు చెప్తున్నారు.
చైతన్యమే బ్రహ్మ అనేది ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మా బ్రహ్మ అంటే శిష్యుడు తాను నేర్చుకున్న తరువాత ఆత్మజ్ఞానంలో ఉంటూ తనలో తాను చేసుకున్నటువంటి విశ్లేషణ ఈ ఆత్మయే అయమాత్మా బ్రహ్మ అనేటటువంటిది. అయమాత్మా బ్రహ్మ ఎందులో వచ్చింది? మాండూక్యోపనిషత్తులో వచ్చింది. అహం అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అనుభవ వాక్యము ఆఖరికి నేనే బ్రహ్మము అంటే సాధనానంతర ప్రత్యక్ష అనుభవము. ఈ విధముగా 4 మహావాక్యాలు, 4 రకాలైనటువంటి డైరెక్షన్స్లో 4 పీఠాలు, 4 వేదాలు, అక్కడ ఉండేటటువంటి టైటిల్స్, దశనాంని తెలుసుకున్నాం. 4 రకాలైనటువంటి సన్యాసాలు, కుటీచక్కుడు, బహూదకుడు, పరివ్రాజకులు, పరమహంస అంటూ పరమహంసయే అతివర్ణాశ్రమి. అంతేకాకుండా ఏకదండి, త్రిదండి అనే వాటిని కూడా తెలుసుకున్నాం. ఇవి ఎందుకు తెలుసుకోవడం? వీళ్ళు ఎటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కువ సన్యాసులు, వీళ్ళు తక్కువ సన్యాసులు, ఈయనమ్మ పరమహంస అనే ఆయన చాలా గొప్ప సన్యాసి, కూటీచకుడు అనేటటువంటి వాడు చాలా చిన్న సన్యాసి అని కంపారిజన్ చేయడానికి కాదు. ఎందుకు? ఆ కంపారిజన్స్ ఎక్స్పెక్టేషన్స్కి అతీతమైనవే ఈ స్థితులు. రాగద్వేషాలకు అతీతమైనదే నిజమైనటువంటి నిష్కామ కర్మయోగము. ఇక జ్ఞానయోగంలో ఇంకా రాగద్వేషాలు ఎక్కడ ఉంటాయి? నేను చదువుకున్నాం కదా మాండూక్యంలో, శనివారం నాడు. వీళ్ళు రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. ఎందుకు అతీతంగా ఉంటారు? నెంబర్ 1, వీళ్ళు ద్వేషించడానికి అన్యము మరొకటి లేదు, ఉన్నది ఒక్కటే, ఏకమేవా అద్వయం బ్రహ్మ. ఇంకొకటి ఉంటే దాన్ని ప్రేమించడము, ద్వేషించడము, సొంతం అనుకోవడము, పరాయి అనుకోవడము, రాగము ద్వేషము ఏర్పడతాయి. ఇంకొకటి అనే భావమే లేదు. ఇంకొకటి ఉంటుంది ప్రపంచంలో, అనేకం ఉంటుంది, కానీ ఆ భావం లేదు. కాబట్టి వాళ్ళకు రాగద్వేషాలు లేవు. నెంబర్ 1. నెంబర్ 2, ఆత్మతత్వము లో ఉన్నవాడికి జగత్తు మిథ్యా, వితథము, రిలేటివ్ రియాలిటీ అని తెలుస్తుంది. కాబట్టి మిథ్యను ఎవరైనా ద్వేషిస్తారా? ఎవరు ద్వేషించక్కర్లేదు. మిథ్యమైనటువంటి సర్పము మీద ఎవరికి అనురాగము, ద్వేషము ఉండవు కదా. సుక్తిరజిత అనేటటువంటి ఉదాహరణ మనకు ఏంటంటే ప్రవృత్తి దాని పక్క లాగుతుంది. వెండి కావాలి అనేటటువంటి దీనిని చెప్పడానికి సుక్తిరజితం అంటే ముచ్చపు చిప్ప, తరువాత వెండి. సర్పభ్రాంతి చెప్పినప్పుడు అది దూరంగా పోవడానికి భయంతో దూరంగా పారిపోతాడు. అంటే దేనికైనా దూరంగా పారిపోవడం కానీ, ద్వేషం, భయము దగ్గరకు రావడము కానీ లేనటువంటి స్థితియే సన్యాసము. తరువాత ఇక ఆఖరిగా 3వ కారణం ఏమిటి? పారమార్థిక స్థాయిలో ఆత్మజ్ఞానం ఉంది, వ్యవహార స్థాయిలో భేదాలున్నాయి. 2 వేర్వేరు ప్లేన్స్ ఆఫ్ రియాలిటీకి చెందినవి. కాబట్టి ఆ 2 ఓదనతోటి విరోధించుకోలేవు. అద్వైతికి విరోధి ఉండడు. అహమస్మి, 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 అహమస్మి. రేపటి నుంచి మళ్ళీ గీతా శ్లోకాలలోనికి ఎంటర్ అవుతాం. అహమస్మి, 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 అహమస్మి. ఈ పీడిఎఫ్ వెంటనే షేర్ చేయబడుతుంది. సన్యాసానికి సంబంధించినది. మరొకసారి చదువుకోండి. అహమస్మి, 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 అహమస్మి. ఎవరైతే విద్వత్ సన్యాసంలో ఉంటారో వాళ్లకు ఈ చిహ్నాలు, ఈ డ్రెస్సు, కాషాయము, దండాలు, ఈ క్వాలిఫికేషన్స్, ఈ గ్రెడేషన్స్ అక్కర్లేదు. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి. స్వస్తి.